ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. మురారి, వచ్చేసావా? సేఫ్ గా వచ్చేసావా? నీకేం కాలేదు కదా? పోలీసులు నిన్నేం కొట్టలేదు కదా? నక్షత్ర, అక్కడ పోలీస్ ఆఫీసర్గా ఉంది మురారి అన్నయ్య. ఇంకా వాణ్ణి కొట్టే ఛాన్స్ ఎందుకుంటుంది? ఇలా అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోకు దుర్గా. మురారిని అరెస్ట్ చేసింది కూడా ఆ పోలీస్ అన్నయ్య కదా. మీరు మా కుటుంబంలో వేలు పెట్టకండి అని ఎవ్వరూ ఈవిడ అనకండి. నేను ఏం అడగాలనుకున్నానో ఆవిడ కూడా అదే అడిగారు. మురారి అన్నయ్యే మురారిని అరెస్ట్ చేశాడంటే మిగతా పోలీసులకి అదే పెద్ద అవకాశం కాదత్తయ్య గారు. అసలు నువ్వెందుకిలా చేసావు ద్వారకా? ఇప్పుడేమైందని అందరూ కంగారు పడుతున్నారు. నువ్వు మురారిని తీసుకెళ్తున్నప్పుడే నేను నిన్ను ఆపాలని చూశాను, కానీ నువ్వు నా మాట వినకుండా తీసుకెళ్ళావు. అది కాదవంతి. ద్వారకా, అవంతి, మీరాగండి. చూడు నక్షత్ర, ద్వారక మురారిని అరెస్ట్ చేసింది వాణ్ణి కొట్టి హింస పెట్టడానికి కాదు. అలా చెయ్యడానికి వాడేమీ ద్వారకకి శత్రువు కాదు. మురారి బయటే ఉంటే ఖచ్చితంగా ఆ రౌడీ వీడి ప్రాణానికి ప్రమాదం తలబెడతాడని భయపడి ద్వారకా వీడిని అరెస్ట్ చేశాడు. ఆ విషయం మురారి కూడా తెలిసింది. ఇక మీరెవ్వరూ ఈ విషయం గురించి మాట్లాడి అనవసరమైన గొడవలు రేపకండి. తమ్ముడు, నేను నిన్ను అరెస్ట్ చేసిన కారణం ఏదైనా దానివల్ల నిన్నైతే కాపాడుకోగలిగాను. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా బాధగా అనిపించింది. నువ్వు మదర్స్ డేని అమ్మ కోసం సెలబ్రేట్ చేయాలని చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేశావు. అది మొత్తం నేను చేసిన అరెస్ట్ వల్లే చెడిపోయింది. అందుకే నేను నీకు సారీ చెప్తున్నా. యాక్చువల్లీ నిన్ను రేపు అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈలోపు పెద్ద మహేష్ నిన్నేదన్నా చేస్తాడేమోనని భయం వేసింది. నువ్వు అమ్మ కోసం చేసిన ఏర్పాట్లు పాడయ్యాయని నువ్వు బాధపడకు. నేను నీ సంతోషం కోసం వచ్చే దారిలోనే ఓ కేక్ ఆర్డర్ చేశాను. నువ్వు నీ చేతులతో అమ్మ చేత కేక్ కట్ చేయించు. సార్, కేక్. అదిగో కేక్ వచ్చేసింది. మయూరి, వెళ్ళి తీసుకురా. మురారి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అమ్మ చేత కేక్ కట్ చేద్దాం. అలాగే. తిట్టినా నీ కన్నీళ్ళకే తల్లడిల్లదా తల్లి ప్రేమరా. ఎంత కొట్టినా చిన్న దెబ్బకే తట్టుకోనిదే అమ్మ గుండెరా.
తెంచిన మూడే ఇదే తెగదు ఓ పొమ్మని తోసిన ఆ బంధం అమ్మా అమ్మా ఆశీర్వదించు. ఆశీర్వదించు. గుడిలో ఉందో లేదోరా ఎదుట ఉంటే లోకువా నీ దేవత అది అమ్మే కాదా మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సరదాగా సంతోషంగా ఇలాగే ఉండాలి. ఆ సరేమ్మా. ఎదుట ఉంటే లోకువా నీ దేవత అది అమ్మే కాదా వదిలేయకు సదా అమ్మా. మురారి, ఏంటి నక్షత్ర? నువ్వు హ్యాపీనా? ఆ, దేని గురించి? అదే, ఇప్పుడు మీ అన్నయ్య కేక్ ఆర్డర్ చేసి మీ అమ్మతో కట్ చేయించాడు కదా. ఆ, అమ్మ కేక్ కట్ చేసింది, మేం విష్ చేసాం. అమ్మ చాలా హ్యాపీ అయింది. ఇక నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓ, అంటే నువ్వు చేసిన ఏర్పాట్లన్నీ పాడైపోయినందుకు నీకేం బాధ లేదా? ఎందుకు బాధ? జరిగింది తప్పని ఒప్పుకుని అన్నయ్య సారీ కూడా చెప్పాడు కదా. ఓహో, అయితే నువ్వు నమ్మేశావన్నమాట. నమ్మడం ఏంటి? అదే, మీ అన్నయ్య ఆ రౌడీ నుంచి నిన్ను కాపాడడానికే అరెస్ట్ చేశాడని చెప్పిన మాటలు. అదేం అబద్ధం కాదు కదా, నిజమే కదా. అది నిజమే, కానీ అది నిజం చేయడానికి చీకట్లో ఎవ్వరికీ కనపడకుండా మీ అన్నయ్య చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా నిజమే. ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? నా మాటలు నువ్వు వినవని నాకు తెలుసు, అందుకే మీకు కళ్ళు మిరమిట్లు గొలిపే సీక్రెట్ చూపిద్దామనుకుంటున్నాను. ఫైట్ చేసి వచ్చేశాక కొంతమంది పోలీసులు వచ్చి రాజేష్ ని చావు బాదారు. అందుకే రాజేష్ చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో పడున్నాడు. ఆ పోలీసులు ఎవరు పంపించుంటారో నేను నీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇదంతా నిజమా? అబద్ధాన్ని ఈజీగా నమ్ముతాం, నిజాన్ని నమ్మడానికి కష్టపడతాం. మీ అన్నయ్య నిన్ను కాపాడడానికే అరెస్ట్ చేయలేదు. నేను అరెస్ట్ చేయడానికే ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు. ఆ రాజేష్ ని తనే చావ చితగొట్టించి తీసుకువెళ్లి హాస్పిటల్లో పడేసి ఆ రౌడీగాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడొచ్చి కేసు పెట్టేలా చేసి నిన్ను అరెస్ట్ చేసి నువ్వు మదర్స్ డే చేయకుండా చేశాడు. చివరికి నీకు సారీ చెప్పి నిన్ను పిచ్చోణ్ణి చేసి తానే కేక్ తెప్పించి నువ్వే మీ అమ్మతో కేక్ కట్ చేయించావనే ఫీలింగ్ నీకు తెప్పించాడు. తానే పెద్దవాడిగా చాలా హుందాగా మదర్స్ డే జరిపించాడనే ఫీలింగ్ మీ అమ్మకి తెప్పించాడు. ఒక్క విషయం నువ్వు గమనించలేదు మురారి, ఆ రౌడీగాడు కేసు పెట్టాక మీ అమ్మగారు వచ్చి వాడితో మాట్లాడి ఒప్పించి కేసు విత్డ్రా చేయించారు. అదేదో నువ్వు అరెస్ట్ కాకముందే అతను కేసు పెట్టకముందే మీ అన్నయ్యే ఆ రౌడీని ఒప్పించి అసలు కేసే లేకుండా చేసుండొచ్చు కదా. సో మీ అమ్మని నీ నుంచి దూరం చేయడానికి మీ అన్నయ్య ప్లానే. ఆపు నక్షత్ర. మళ్ళీ ఇంకోసారి వాణ్ణి నా అన్నయ్య అన్నావంటే నువ్వు నా భార్యవని కూడా చూడను.
వాడింత దుర్మార్గుడని నీచుడని నేను గెస్ చేయలేకపోయాను. ఇంత చేసిన తర్వాత వాడిని నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. ఈజ్ మై ఎనిమీ. వాడు నా శత్రువు, బద్ధ శత్రువు. నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళడం మంచిది కాదు, ఇంట్లోనే ఉండు. అదేంటన్నయ్య, నేనేదో చిన్నపిల్లన్న అయినట్టు ఈ టైంలో వెళ్ళొద్దు ఆ టైంలో వెళ్ళొద్దు అని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావేంటి? ఇది మనందరి మంచి కోసం. కావాలంటే నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆ వర్క్ ఏదో రేపటికి పోస్ట్ పోన్ చేయమని చెప్పు. సరేనా? లోపలికెళ్ళు. బయటికి వెళ్ళొద్దంటే బాక్సింగ్కి ఎలా వెళ్ళాడు? మురారి వాడిని కొట్టింది 4 పంచులైతే వాడికి ఒంటి నిండా దెబ్బలు ఎలా తగిలాయి? ఆ రౌడీ షీటర్ తన తమ్ముడిని నా తమ్ముడే చిత్తకొట్టాడని కేసు ఎలా పెట్టాడు? ఫైట్లో ఉన్నవాళ్ళు రౌడీ షీటర్కి అబద్ధం చెప్పారా? అదే నిజమైతే వాళ్ళు అలా ఎందుకు చెప్తారు? ద్వారకా, ఏమైంది? మురారి మీద ఏదో కుట్ర జరుగుతోంది అవంతి. మురారి మీద కుట్రనా? అదేంటి? తనని కేసు విత్డ్రా చేసి ఇంటికి తీసుకొచ్చారు కదా. లేదు మయూరి, ఇది ఇక్కడితో క్లోజ్ అయిపోయిన మ్యాటర్లా నాకు అనిపించట్లేదు. ఈ అరెస్ట్ వెనక చాలా కుట్ర ఉంది. అదేదో బాంబు పేల్చడానికి వెలిగించే ఒత్తిలా అనిపిస్తుంది. నీకెందుకలా అనిపిస్తుంది అత్తయ్య? అంటే ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తుంటే మొత్తం అంతా ఇదెవరో ప్లాన్ ప్రకారమే చేసినట్టుంది. అంటే అంటే ఇది ఇంకా ఉందంటావా? అంటే ఇప్పటికే చారిని పొడిచావు, కార్తీక్ని పొడి చేసావు, మరి మురారిని బానే ఇరికించావు. మామూలుగా అయితే కొన్ని రోజుల పాటు మురారి కూడా మనతో పాటు పక్క సెల్లో చేరా. కానీ దుర్గ చాలా తెలివిగా కేసును విత్డ్రా చేయించేసింది. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు? పాపం అవంతి. మురారి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ? నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. మొన్నటి నుంచి జరిగిన విషయాలన్నిటి గురించి రాత్రి నేను చాలా ఆలోచించాను. అసలు నువ్వు వాడిని కొట్టలేదనడం, వాడు హాస్పిటల్లో ఉండడం, నీ గురించి ఎవరో ఆ రౌడీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇవన్నీ ఆలోచించాక నాకొకటి అర్థమైంది. ఓ, ఏంటో అది? నీ మీద ఎవరో ఏదో ప్లాన్ చేశారనిపించింది. ఆహా, అవునా? నిన్ను ఎలాగైనా ఇరికించాలని, నీ కెరీర్ని, నీ పర్సనల్ లైఫ్ని నాశనం చేయాలని చాలా ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. అందుకేరా నువ్వు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా మాట్లాడాలి. చాలు, ఇంకా నటించకు. మురారి, నటించకు. తమ్ముడు, ఏంట్రా మాటలు? నువ్వేంటో, నీ ప్లాన్ ఏంటో మొత్తం మొత్తం నాకు తెలిసిపోయింది. నువ్వింకెంత నటించినా ఉపయోగం లేదు. ఏం మాట్లాడుతున్నారా? నేను ప్లాన్ వేయడం ఏంటి? నీకు తెలిసిపోవడం ఏంటి? నా కెరియర్ని, నా పర్సనల్ లైఫ్ని నాశనం చేయాలని చూసింది నువ్వే.
నన్ను కేసులో ఇరికించిందే నువ్వు. నేను అమ్మ కోసం ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే దాన్ని ఆపడం కోసం చాలా పెద్ద స్కెచ్ వేశావు. మురారి, తప్పుగా అర్థం చేసుకున్నారా? మాట్లాడుకో. తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ వెనక నుంచి పెద్ద గొయ్యితో పెట్టావు కదా. నేను జాగ్రత్తగా ఉండాల్సింది బయట ఎవరితోనో కాదు, నీతోనే. రేయ్ రేయ్, ఏం మాట్లాడుతున్నారా? నేను ప్రతి క్షణం నీకే ప్రమాదం వస్తుందా అని టెన్షన్ పడుతున్నాను రా. ప్రమాదం వచ్చిందే నీ నుంచి, ఇంకా బయట నుంచి వచ్చేదేంటి? నేను చెప్పేది నిజం రా. నేను చెప్పేది నిజం. ఏయ్, ఏంట్రా? మురారి, మురారి, వదిలే, వదిలు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. కరెక్ట్ గా ఉండదు. ఎందుకుంటుంది? నన్ను అమ్మని విడదీయడానికి ఈ అరెస్ట్ డ్రామా ఆడేవని నాకు అర్థమైపోయింది. మరి నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారా? ఏయ్, నువ్వు అసలు పోలీస్వే కాదురా, క్రిమినల్వి. నాకు శత్రువి, నాకు విలన్వి. నువ్వు అసలు ఇంట్లో ఉండకూడదురా. అమ్మకి నీ ఒరిజినల్ ఫేస్ ఏంటో తెలియక నిన్ను నెత్తి మీద పెట్టుకుంటుంది. మురారి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు మధ్యలో మాట్లాడకో. ఏం చేసినా మీ ఇద్దరు కలిసే చేస్తారని నాకు బాగా తెలుసు. మురారి, నీకసలు మంచేదో చెడేదో తెలుసుకునే విచక్షణ పోయింది. ద్వారకా గురించి మాట్లాడే అర్హత కూడా పోయింది. అసలు మీ ఇద్దరికి ఈ ఇంట్లో ఉండే అర్హతే పోయింది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నడోరా, నడోరా బయటికి. నడు. మురారి, అమ్మా, 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 నీకు వీడు అసలు రూపం ఏంటో తెలీదమ్మా. వీడు అసలు ఏంటి? వీడా? అవునమ్మా, నేను ప్రమాదంలో ఉన్నానని చెప్తూ అంత వీడే చేశాడమ్మా. నోరు మొయ్యరా. అమ్మా, 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 మీ అన్నయ్యని పట్టుకుని వాడు వీడు అంటావా? అమ్మా, వీడు చేసిన పనేంటో తెలిస్తే. మురారి, ఇంకా పో. అమ్మా, అమ్మా, వీడు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశాడమ్మా. నేనుంచి నన్ను దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నాడమ్మా. అసలు రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మురారి. నా పో. వాడు నీ అన్నయ్య. 24 గంటలు నీ గురించే ఆలోచిస్తూ నీ మంచి కోరేవాడురా. వాణ్ణి పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. తప్పురా. ముందు వాటిని క్షమాపణ అడుగు. అడుగు. లేదమ్మా, లేదు, నీకేమీ తెలీదు. నువ్వు నమ్మాలని నీ ముందు అంత మంచి నటిస్తూ వెనక మన ఇద్దరి మధ్య పెద్ద గొయ్యితో అవుతున్నాడు. ఇలాంటి వాడు ఇంట్లో ఉంటే మనం విడిపోతాం. ఇతనికి మనం దగ్గరగా ఉండడం ఇష్టం లేదమ్మా. నువ్వు నన్ను ప్రేమగా చూడడం వీడికి ఇష్టం లేదు. అమ్మా, నేను నిన్ను అమ్మాని పిలవడం వీడికి ఇష్టం లేదమ్మా. వీడు ఒక దుర్మార్గుడు. వీడు మన పాలిట శత్రువు. అమ్మా, రేయ్, నీకు పిచ్చి పట్టిందిరా. నీ బ్రెయిన్ పాడైపోయింది. నీ అన్ననే అనుమానిస్తున్నావా, అవమానిస్తున్నావా? వీడు నీకోసం ఎంత తాపత్రయపడుతున్నాడో అసలు తెలుసా నీకు? నీకు చీమ కుట్టినా వాడికి గుణపం గుచ్చినంత బాధగా ఉంటుందిరా. నా తమ్ముడు అని ప్రతి క్షణం తను నీ గురించే ఆలోచిస్తాడు. అలాంటి వాణ్ణి ఎన్ని మాటలంటావా? వాడి కాలర్ పట్టుకుంటావా? వాడు చెప్పిన ప్రతి మాట నిజంరా. నువ్వు నిజంగానే ప్రమాదంలో ఉన్నావు. అయ్యో, నీ వెనక చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. అమ్మా,
నువ్వు కూడా వాడి మాయలో పడి నోరు మొయ్. అది కాదమ్మా వీడు రేయ్, మళ్ళీ వీడు వీడు అని మాట్లాడావంటే చెంప పగలు కొడతా. నోరు మూసుకుని పద లోపలికి పోరా, పో. అమ్మా అమ్మా తమ్ముడిని ఎందుకు కొట్టావమ్మా? నువ్వు ఇదంతా మనసులో పెట్టుకోకమ్మా. ద్వారకా, నువ్వు కూడా మనసులో పెట్టుకోకురా. వాడు చిన్న పిల్లడురా, నీ తమ్ముడు. క్షమించేయరా. లేదమ్మా, నాకు ఎలాంటి కోపం లేదు. వదిలేమ్మా, సరేనా? ద్వారకా, మురారి, అమ్మా కొట్టేశాన్రా. పాపిష్టిదాన్ని నీ మీద చేయి చేసుకున్నాను. ఏడోకమ్మా, నువ్వు నన్ను కొట్టినందుకు నాకేం బాధ లేదమ్మా. ఏంటో ఆ క్షణంలో పిచ్చి ఆవేశం వచ్చేసిందిరా. నేను కొట్టేశాను, నన్ను క్షమించరా.